హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే చిన్న చిన్న గవ్వలతోటి జుమ్కీలు ఎలా చేసుకోవాలి అని ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చూపిస్తాను. ఇవి చూడడానికి కూడా ఎంత క్యూట్గా అనిపిస్తున్నాయి కదా. ఎలా స్టిచ్ చేసుకోవాలి అని ఈ వీడియోలో అయితే చాలా క్లియర్గా చెప్పాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి దేనికి యూజ్ చేస్తారు, ఎలా అటాచ్ చేసుకోవాలి, అలాగే గవ్వలు ఎలా ఎక్కించుకోవాలి, అలాగే కలర్ థ్రెడ్తో ఎలా డిజైన్ వేసుకోవాలి, పూసలు ఎలా స్టిచ్ చేయాలి అని ఈ వీడియోలో అయితే మొత్తం చెప్తాను. ఇవి చిన్న చిన్న జుంకీలు అయితే చాలా బాగుంటాయి కదా దేనికైనా అటాచ్ చేసుకోవడానికి. ఇవి చాలా వరకు కసోటియాకి అయితే యూజ్ చేస్తారు. ఇది బంజారా వాళ్ళకైతే చాలా బాగా తెలుసు. కావాలంటే మీరు దేనికైనా అటాచ్ చేసుకోవచ్చు. ఇలా ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే మనము గవ్వలను అయితే చిన్న చిన్నగా తీసుకోవాలి. చాలా చిన్నవి అయితే చాలా బాగుంటాయి, మరి పెద్దవైతే అస్సలు బాగోదు. చిన్నవైతేనే బాగుంటాయి గవ్వలు అనేది. మీరు చిన్న సైజులో ఉండేవైతే తీసుకోండి. మీరు కావాలంటే ప్లాస్టిక్ గవ్వలైనా యూజ్ చేసుకోవచ్చు. చూపిస్తున్నాను చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. దీనికంటే ఇంకా చిన్నగా ఉంటే చాలా బాగుంటాయి. మనకు ప్లాస్టిక్ గవ్వలు ఏ సైజులో అంటే ఆ సైజులో దొరుకుతాయి. కావాలంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వైట్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇవి ఎలా చేయాలి అని నేను చాలా వీడియోలో చూపించాను. మీకు కావాలంటే వైట్ కలర్ థ్రెడ్ ఎలా చేయాలి అని మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఒక షార్ట్ వీడియో పెడతాను. ఇక్కడ నేను 8 లేయర్స్ దారాన్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి ఆ థ్రెడ్లోకి మనం చిన్న చిన్న గవ్వలు పక్కన పెట్టుకున్నాం కదా, అవి గవ్వలు అయితే ఎక్కించుకోవాలి. ఒకటి రివర్స్లో ఎక్కించుకోవాలి, ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్లో ఎక్కించుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఒకటి రివర్స్లో అనమాట, ఒకటి స్ట్రైట్ అనమాట. ఇందాక నేను రివర్స్లో ఎక్కించాను కదా, ఇప్పుడేమో స్ట్రైట్లో ఎక్కించుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే ఎక్కించుకోవాలి. అయితే మనకు ఆపోజిట్ ఫేస్లో గవ్వలు అనేవి వస్తాయి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం ప్రతిసారి జుంకీలు చేసేదానికన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ అన్ని జుంకీల కన్నా ఇదే ఈజీ ప్రాసెస్ ఉంటుంది జుంకీలు చేయడంలో. మీకు కావాలంటే మీకు పెద్దగా జుంకీలు కావాలంటే మీరు పెద్ద సైజులో ఉన్న గవ్వలను అయితే తీసుకోండి. నాకు చిన్నగా కావాలి కాబట్టి నేను చిన్న గవ్వలు అయితే తీసుకున్నాను. ఒకవేళ మీకు డెకోర్కి కానీ దేనికైనా యూజ్ చేయాలి అంటే పెద్ద గవ్వలు తీసుకొని ఇట్లా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, నేను ఆపోజిట్ ఫేస్లో అయితే గవ్వలు అయితే ఎక్కించేసాను. ఇప్పుడు మనము థ్రెడ్ అనేది ఒక 3 స్టీల్ పూసలు వచ్చేంత వరకు సైజులో తీసుకోవాలి. అంటే ఒక 2 ఇంచెస్ వరకు థ్రెడ్ వచ్చేలాగా తీసుకోండి. అలా థ్రెడ్ తీసుకున్న తర్వాత నేను స్టీల్ పూసలు అయితే యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే వైట్ పూసలైనా యూజ్ చేసుకోవచ్చు. మేము వీటిని పారా అంటాము. మీకు చాలా వరకు చెప్పాను అనుకుంటా, నేను తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, అందుకే ఇక్కడ నేను స్టీల్ పూసలని చెప్తున్నాను. ఇక్కడ నేను 3 స్టీల్ పూసలు అనేవి తీసుకుంటున్నాను. ఇప్పుడు 2 థ్రెడ్ ఒకే దగ్గర చేసి మనము ఇందాక ఎక్కించుకున్నాం కదా గవ్వలని ఆపోజిట్ ఫేస్లో, ఇప్పుడు ఆ 2 దారాన్ని ఒకే దగ్గర చేసుకొని 3 పూసలు అనేవి ఆ 2 థ్రెడ్లో ఎక్కించుకోవాలి. నేను వీడియోలో ఎలా అయితే ఎక్కిస్తున్నానో అలాగే ఎక్కించుకోవాలి. మీ దగ్గర స్టీల్ పూసలు లేవు అంటే మీరు వైట్ పూసలైనా ఎక్కించుకోవచ్చు, లేకపోతే గోల్డెన్ కలర్లో ఉంటాయి కదా పూసలు, అవైనా ఎక్కించుకోవచ్చు. నా దగ్గర స్టీల్ పూసలు ఉన్నాయి కాబట్టి నేను స్టీల్ పూసలు అయితే ఎక్కించుకుంటున్నాను. మీకు కావాలంటే ఒకవేళ మీకు ఇంట్లో డెకోర్కి కానీ కార్డ్ డెకోర్కి అయినా చేసుకుంటే గోల్డ్ కలర్ పూసలైనా తీసుకోవచ్చు, వైట్ కలర్ పూసలైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను కసోటియాకి చేస్తున్నాను కాబట్టి స్టీల్ పూసలు అయితే తీసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే మనకు స్టీల్ పూసలవే చాలా బాగుంటాయి. స్టీల్ పూసలే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా వరకు ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సేమ్ ఇలాగే ఇంకొకటి కూడా రెడీ చేసుకోవాలి. చూడండి గవ్వలు అనేవి ఆపోజిట్ ఫేస్లో వచ్చాయి కదా, సేమ్ అలాగే ఇంకొకటి రెడీ చేస్తున్నాను నేను. మనకు ఒక జుమ్కీకి 4 గవ్వలు అనేవి పడతాయి. సేమ్ అదే ప్రాసెస్లో అలాగా రెడీ చేసుకోవాలి. అలా రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది. మనం సేమ్ ఇంతకుముందు మనం గవ్వలు ఎలా అయితే ఆపోజిట్ ఫేస్లో పెట్టామో అలాగే ఆపోజిట్ ఫేస్లో అయితే పెట్టుకోవాలి. చూడండి నేనైతే అలాగే పెట్టుకుంటున్నాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేయడం వల్ల చాలామందికి వెళ్తుంది కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కాబట్టి
లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు బంజారాకి సంబంధించిన ఏ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. చూడండి, నేను 2 గవ్వలను అయితే ఆపోజిట్ ఫేస్లో ఎక్కించుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ 3 స్టీల్ పూసలు తీసుకొని వైట్ కలర్ థ్రెడ్లో ఎక్కించుకోవాలి. 2 దారాన్ని ఒకే దగ్గర చేసి నేను వీడియోలో అయితే ఎలా అయితే ఎక్కించుకుంటున్నానో సేమ్ అలాగే 3 పూసలను అయితే ఎక్కించుకోవాలి. ఒకవేళ మీకు 3 పూసలు సరిపోవట్లేదు, ఒకవేళ మీకు పెద్ద సైజ్ కావాలంటే 4 పూసలైనా తీసుకోవచ్చు, లేకపోతే 5 పూసలైనా తీసుకోవచ్చు. 5 పూసలు అయితే సరిపోతాయి, మరి ఎక్కువ తీసుకోకూడదు. ఒకవేళ మీకు పెద్ద గవ్వలు తీసుకుంటున్నారంటే 5 లేకపోతే 6 స్టీల్ పూసలు అనేవి తీసుకోవాలి. ఇక్కడ నేను చిన్నవి తీసుకుంటున్నాను కాబట్టి నేను 3 స్టీల్ పూసల వరకే ఎక్కించుకుంటున్నాను. ఇంకొకటి, మనం దారం అనేది కొంచెం మందంగా ఉండేటట్లయితే చూసుకోవాలి. స్టీల్ పూసలు అనేవి అసలు లూజ్ అవ్వద్దు, టైట్గా ఉండేటట్లయితే చూసుకోండి. ఆ తర్వాత ఉలన్ టైప్లో ఉన్న దారాన్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను గులాబీ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే వేరే కలర్ అయినా తీసుకోండి. అలా సూదిలో 4 లేయర్ వరకు దారాన్ని అయితే ఎక్కించుకోవాలి. 4 లేయర్ దారం తీసుకుంటేనే మనకు ఆ వైట్ కలర్ థ్రెడ్ మొత్తం కనిపించకుండా ఫిల్ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది. ఇంకొకటి, సూది అనేది కొంచెం మందంగా ఉండాలి. మీకు ప్రతి వీడియోలో అయితే చెప్తున్నాను, సూది కొంచెం మందంగా ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే సన్నగా సూది ఉంటే ఇరిగిపోతుంది. సూది అనేది స్టిచ్ చేయడానికి అంత ఈజీగా రాదు. ఒకవేళ సూది మందంగా ఉంటే మనకు స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది. కాబట్టి సూది కొంచెం మందంగా ఉండేటట్లయితే చూసుకోండి. మిగిలిన థ్రెడ్ని వీడియోలో చూపించినట్లు ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకు పైన షేప్ ఏమో రౌండ్గా చాలా బాగా వస్తుంది. కాబట్టి నేను వీడియోలో అయితే ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నానో అలాగే ఫోల్డ్ చేసుకొని ముందుగా ఎక్కించి పెట్టుకున్న కలర్ థ్రెడ్ని నేను వీడియోలో చూపించినట్లు స్టిచ్ చేసుకోవాలి. ఆ వైట్ కలర్ థ్రెడ్ అనేది అసలు కనిపించకుండా మొత్తం కలర్ దారంతో ఫిల్ చేసుకోవాలి. కలర్ దారంతో చుట్టుకోవడం వల్ల కొంచెం కలర్ఫుల్గా చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. కాబట్టి నేను వీడియోలో అయితే ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే మొత్తం చుట్టుకొని వైట్ కలర్ థ్రెడ్ అనేది కనిపించకుండా స్టిచ్ చేసుకోండి. నేను వీడియోలో అయితే ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే స్టిచ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయడం వల్ల నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో మీకు అర్థం కాదు. కాబట్టి ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి. చూసారు కదా, ఇక్కడ నేను పింక్ కలర్ దారంతో మొత్తం వైట్ కలర్ థ్రెడ్ కనిపించకుండా మొత్తం ఫిల్ చేసేసాను. ఆ తర్వాత సన్నగా సూది తీసుకోవాలి. మనకు పూసలు సెక్కించే సూది ఉంటుంది కదా, ఆ సూది అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే మనం పూసలు అనేవి చుట్టి స్టిచ్ చేస్తాం కాబట్టి పూసలు అనేవి రావడానికి సన్న సూది అయితే తీసుకోండి. సేమ్ అదే కలర్ సూదిలోకి ఎక్కించి పూసలు అయితే ఎక్కించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఎక్కించుకున్న తర్వాత మనము రౌండ్గా షేప్ వచ్చేటట్టు స్టిచ్ చేసాం కదా, దానిపైన చుట్టూ పూసలు అనేవి స్టిచ్ చేయాలన్నమాట. నేను ఇక్కడ సరిపోవట్లేదు, అందుకే నేను ఇంకా పూసలు అనేవి ఎక్కించుకుంటున్నాను. నేను మరీ చెప్తున్నాను, నేను వీడియోలో అయితే ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో మీరు కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. నేను పూసలు అనేవి మళ్ళీ ఎక్కించుకుంటున్నాను, ఎందుకంటే నాకు రౌండ్ షేప్కి పూసలు సరిపోలేదు. ఆ రౌండ్ షేప్కి పూసలు సరిపోయేంత వరకు ఎక్కించుకోవాలి. ఇక్కడ నాకు పూసలు అనేవి కరెక్ట్గా సరిపోయాయి. పూసలు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, మీరు కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. సేమ్ అదే కలర్ దారం ఎందుకు అంటున్నా అంటే, మనము స్టిచ్ చేసింది బయట కనిపించకుండా సేమ్ కలర్ తీసుకుంటే మనం స్టిచ్ చేస్తాం కాబట్టి బయట కనిపించకుండా ఉంటాయి.
ఒకవేళ వేరే కలర్ తీసుకుంటే చూడడానికి అంత బాగోదు. మనం స్టిచ్ చేసినట్టు ఎలా స్టిచ్ చేస్తున్నామో అలాగే కనిపిస్తుంది. కాబట్టి సేమ్ కలర్ దారాన్ని అయితే తీసుకొని నేను వీడియోలో అయితే ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో అలాగే స్టిచ్ చేసుకోవాలి. రెండు పూసల మధ్యలో దారాన్ని తీసుకొని నేను వీడియోలో అయితే ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో అలాగే స్టిచ్ చేసుకోవాలి. రౌండ్గా మనము పూసలు వచ్చేంత వరకు సరి చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసినప్పుడల్లా మనం పూసలు అనేవి సరి చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకు రౌండ్గా పూసలు అనేవి కరెక్ట్ షేప్లో వస్తాయి. చూసారు కదా, ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. నేను పింక్ కలర్ కాకుండా గ్రీన్ కలర్వి ఇలా నేను ఒక 10 వరకు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి వేటికి స్టిచ్ చేయాలి, దేనికి అటాచ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, దేనికైతే సెట్ అవుతుంది అని నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. నేను పింక్ కలర్ గ్రీన్ కలరే తీసుకున్నాను. మీకు కావాలంటే కలర్ థ్రెడ్ అయినా తీసుకొని ఇలా జుమ్కీలాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. చూడడానికి ఎంత క్యూట్గా అనిపిస్తున్నాయో కదా. మీరు కూడా చిన్న చిన్న జుమ్కీలు చేసుకోవాలంటే ఇలా స్టిచ్ చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతాయి, ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే బంజారాకి సంబంధించిన ఏ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి. నేను మీకు అర్థమైనట్టే చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను డౌట్ క్లారిఫై చేయడానికైతే ట్రై చేస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.